ప్రభువు మీతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. యోహాను సువార్త 14వ అధ్యాయము వచనములు 1 నుంచి 6 వరకు. యోహాను సువార్త 14వ అధ్యాయము వచనములు 1 నుంచి 6 వరకు. యేసు వారితో, మీ హృదయమును కలవరపడనీయకుడు, దేవుని విశ్వసింపుడు, నన్ను కూడా విశ్వసింపుడు. నా తండ్రి గృహమున అనేక నివాసములు గలవు, లేకున్నచో నేను మీతో అట్లు చెప్పను. నేను మీకొక నివాస స్థానమును సిద్ధము చేయబోచున్నాను. నేను వెళ్ళనిచో మీకు ఒక నివాసమును సిద్ధపరచి మరలా వత్తును. నేను ఉండు స్థలముననే మీరును ఉండునట్లు మిమ్ము నా యొద్దకు చేర్చుకొందును. నేను వెళ్ళు స్థలమునకు మార్గము మీరు ఎరుగుదురు అనెను. తోమా ఆయనతో, ప్రభు, మీరు వెళ్ళు స్థలమేదో మాకు తెలియదు, ఇక మార్గమెట్లు ఎరుగుదము అనెను. అందుకు యేసు, నేనే మార్గము, సత్యము, జీవము. నా మూలమున తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. ఇది క్రీస్తుని సువిశేషము. ప్రియ సహోదరి సహోదరులారా, 2017వ సంవత్సరములో నేను ఇటలీ దేశములో చదువుకుంటున్నప్పుడు ఇటాలియన్ భాష నేర్చుకోవాలి. నాకు ఒక ఆమె, చాలా పెద్ద ఆమె, మార్టీనా అనే ఆమె నాకు ఇటాలియన్ నేర్పింది. అయితే ఇటాలియన్ భాష నేర్చుకున్న తర్వాత కొంతకాలము అయిన తర్వాత ఒకరోజు ఆమె యొక్క వాట్సాప్ స్టేటస్లో ఈ వాక్యాన్ని చదివాను. ఆమె ఆ రోజు తన యొక్క వాట్సాప్ స్టేటస్లో ఈ వాక్యం పెట్టుకుంది. రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 35వ వచనము. రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 35వ వచనము తన యొక్క వాట్సాప్ స్టేటస్గా పెట్టుకుంది. కనుక క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేయగలరు? బాధ కానీ, కష్టము కానీ, హింస కానీ, క్షేమము కానీ, వస్త్రహీనత కానీ, ప్రమాదము కానీ, యుద్ధము కానీ, మరణము కానీ అట్లు చేయగలదా? ఈ యొక్క వాక్యాన్ని ఆమె తన వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుంది. నేను ఫోన్ చేసి అడిగాను, ఏంటి మార్టీనా, ఈ యొక్క వాక్యాన్ని మీ యొక్క వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్నారు, ఏంటి దానికి కారణము అని అడిగినప్పుడు తనేమని చెప్పిందంటే, బ్రదర్, నేను నిన్నటి దినాన చాలా క్షోభ అనుభవించాను. ఎందుకంటే నిన్నటి రోజున నా తల్లిగారు మరణించిన రోజు. ఎందుకో నా మనస్సంతా చాలా భారము అయి ఉన్నది. చాలా భారముగాను, చాలా బాధగాను నా మనస్సులో ఆ యొక్క సంఘటన తలుచుకొని బాధపడుతూ ఉన్నాను. నేను గుడిలోకి వెళ్ళి కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు యొక్క వాక్యాన్ని స్మరింపచేశాడు. ఈ వాక్యాన్ని చదువుకున్నప్పుడు నా మనసు ఎంతో తేలికపడింది, నా యొక్క హృదయము సంతోషపడింది అని ఆమె నాకు చెప్పింది. నేను తర్వాత ఆ వాక్యాన్ని చదివినప్పుడు నాకు కూడా అలాంటి భావనే కలిగింది. ఏంటంటే దేవుని నుంచి, దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎవరు కూడా వేరు చేయలేరు. దేవుని యొక్క ప్రేమ నుంచి మనల్ని ఎవరు కూడా వేరు చేయలేరు. మరణము కానీ, వస్త్రహీనత కానీ, ప్రమాదము కానీ ఏది కూడా దేవుని యొక్క ప్రేమ నుంచి మనల్ని వేరు చేయలేదు. ఎందుకంటే క్రీస్తులో మనమందరం కూడా ఐక్యముగా ఉన్నాము కాబట్టి, క్రీస్తులో మనమందరం కూడా భాగస్థులము కాబట్టి ఆ యొక్క క్రీస్తు ప్రేమ నుంచి ఏది కూడా వేరు చేయలేదు.
ఈరోజు ప్రత్యేకముగా ఈ చనిపోయినటువంటి ఇద్దరు వ్యక్తులను మనము గుర్తు చేసుకొని స్మరించుకుంటున్నాము. వారు కూడా మనతో ఐక్యమై ఉన్నారు. ఏ విధముగా? ప్రేమ, క్రీస్తు యొక్క ప్రేమ మనల్ని ఒకటిగా చేస్తుంది అనే విషయాన్ని మనము నమ్మాలి, విశ్వసించాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము కూడా అనుకుంటూ ఉంటాము, ఇదే నిజమైన జీవితము, ఇదే శాశ్వతమైన జీవితము అని. ఏ విధముగా అయితే ఒక పసికందు తల్లి గర్భములో ఉన్నప్పుడు ఆ పసి పిండం అనుకుంటుంది అదే నిజమైన లోకం అనుకుంటుంది. ఆ 9 మాసాలు గర్భములో ఉన్నటువంటి ఆ బిడ్డ అదే లోకమని జీవిస్తూ ఉంటుంది. ఈ భూలోకములో రావటానికి చాలా కష్టపడుతుంది, రావటానికి ఇష్టపడదు. అందుకే ఈ భూలోకంలోకి రాగానే తను ఏడుస్తుంది. ఆ యొక్క గర్భములో ఉన్నప్పుడు అదే లోకముగా జీవిస్తూ ఉంటుంది. అదే విధముగా మనమందరము కూడా ఈ భూలోకంలో జీవిస్తున్నప్పుడు ఇదే జీవితం అని జీవిస్తూ ఉంటాము. ఏ విధముగా అయితే తల్లి గర్భములో శిశువుకి 9 మాసాలు, ఆ 9 మాసాల ఆ గర్భములో ఉన్నటువంటి ఆ శిశువుకి అదే లోకం అనుకుంటుందో, మనము కూడా ఈ భూలోకంలో బహుశా 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాల వరకు జీవించవచ్చును. కొంతమంది మనకంటే ముందు మరణించవచ్చును, కొంతమంది మనకంటే వెనుక మరణించవచ్చును. కానీ ఈ భూలోకంలో జీవితం అనేది శాశ్వతమైనది మాత్రము కాదు. కానీ క్రైస్తవులుగా మనకు ఒక గొప్ప సంతోషకరమైన విషయం ఏంటంటే, మరణించిన తర్వాత జీవితము ఉన్నది అనేటటువంటి విషయము చాలా సంతోషకరమైనది. ఆ నిరీక్షణ, ఎందుకంటే ఈ యొక్క మరణము అనేది పరలోకానికి ద్వారము లాంటిది. ఈ మరణము అనేది పరలోకానికి ద్వారము లాంటిది. మరణించిన ప్రతి ఒక్కరూ కూడా, ఎవరు క్రీస్తునందు విశ్వసించిన వారు తప్పకుండా ఆ యొక్క పరలోకానికి వెళ్తారు. అదే మనము ఈనాటి సువిశేషంలో చదువుకున్నాము. యేసు ప్రభువు శిష్యులను ఉద్దేశించి ఆ యొక్క మాటలను చెప్తున్నాడు. ఏమని? నా యొక్క తండ్రి యందు అనేకమైనటువంటి నివాస స్థలములు ఉన్నవి అని వాక్యము సెలవిస్తుంది. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనాన్ని చదివినట్లయితే మనకు అర్థమవుతుంది ఏ విధముగా ప్రభువు మరణించిన వారికి నిత్య జీవితం లభిస్తుంది అని చెప్తున్నాడో మనము చూడవచ్చును. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. ఈ వాక్యాన్ని ప్రభు ఎవరికి చెప్తున్నాడు? మార్తమ్మ మరియమ్మలకు చెప్తున్నారు. ప్రభు మరణించినటువంటి మా యొక్క సహోదరుడు మరలా తిరిగి రాలేదు అని చెప్తున్న సందర్భంలో ప్రభు అంటున్నాడు, నేనే పునరుత్థానమును, ఎవరైతే నన్ను విశ్వసిస్తారో వారు జీవిస్తారు, వారికి నిత్య జీవితము లభిస్తుంది అని వాక్యము సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, పరలోకము ఉన్నది అనటానికి రుజువేంటి? బైబిలే. బైబిలులో చనిపోయినటువంటి లాజరును ఒక కటిక పేదరికంలో ఉంటాడు, కటిక పేదరికంలో జీవిస్తూ ఉంటాడు. దానిని మనం చూడవచ్చును. లూకా సువార్త 16వ అధ్యాయము 22వ వచనాన్ని. లూకా సువార్త 16వ అధ్యాయము 20 చదవండి. ఆ నిరుపేద మరణింపగా దేవదూతలు అతనిని కొనిపోయి అబ్రహాము ఒడిలో చేర్చిరి. ధనికుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు బాధపడుచు పాతాళము నుండి సుదూరమును అబ్రహామును ఆనుకుని ఉన్న లాజరును చూచెను. చూసారా ప్రియ సహోదరి సహోదరులారా, చనిపోయినటువంటి లాజరు పరలోకానికి కొనిపోబడ్డాడు. పరలోకంలో అబ్రహాము ఒడిలో ఉన్నాడు. దీనిని బట్టి మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, చనిపోయినను పరలోకము ఉన్నది, అది శాశ్వతమైనది అనే విషయాన్ని మనము గమనించాలి, తెలుసుకోవాలి. స్వయాన యేసు ప్రభువే చెప్తున్నాడు. ఏమని?
ఆ యొక్క దొంగవానితో. ఆ దొంగవానితో ఏమని చెప్తున్నాడమ్మా? లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనము. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనము. యేసు వానితో, నేడే నీవు నాతో కూడా పరలోకములో ఉండెదవు. ఆ దొంగవాడు ఏం చెప్పాడు? ఆ దొంగవాడు చెప్పిన మాట ఏంటి? ప్రభు, మీరు పరలోకంలోకి వెళ్ళినప్పుడు నన్ను కూడా జ్ఞప్తికి తెచ్చుకోండి, నన్ను గుర్తుపెట్టుకోండి ప్రభు. ఆ యొక్క దొంగవాడు చెప్పిన మాట, ప్రభు నన్ను గుర్తుపెట్టుకో. పెద్ద పెద్ద ప్రార్థనలు చేయలేదు ఆ దొంగవాడు, పెద్ద పెద్ద ప్రార్థనలు చేయలేదు. కానీ తను చెప్పిన మాట ఒకటే ఒక్క మాట, ప్రభు నన్ను గుర్తుపెట్టుకో, నన్ను జ్ఞప్తికి తెచ్చుకో. బహుశా బైబిల్ గ్రంథంలో ఇంతకు మించిన పెద్ద ప్రార్థన ఇంకొకటి లేదనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే నన్ను గుర్తుపెట్టుకో అనే మాట దేవుని యొక్క రక్షణ మీద అతనికి ఎంత విశ్వాసం ఉందో తెలియచేస్తుంది. ఎందుకంటే యేసు ప్రభు అక్కడ మరణిస్తున్నప్పుడు ఆయన నిజమైన రాజు అని ఎవరు గుర్తించగలరు? ఎవరు గుర్తించలేదు. ఆనాటి యూదులు, ఆనాటి పరిసయ్యులు, ఆ సైన్యాధిపతులు అందరూ కూడా ఇతడు తనను తాను రక్షించుకోలేకపోతున్నాడు, ఎంతోమందిని రక్షించాడు, తనను రక్షించుకోలేకపోతున్నాడని బాధపడ్డారు. కానీ ఈ దొంగవాడు మాత్రము ఇతనే నిజమైన రాజు, నిజమైన దేవుడని గుర్తించాడు. గుర్తించడం మాత్రమే కాదు, తన పాపాలకు పశ్చాత్తాపపడ్డాడు. ఏ విధముగా? తోటి దొంగవాడిని అంటాడు, ఎందుకు నీవు ఇలా చెప్తున్నావు? మన పాపాలకు గాను మనకు శిక్ష లభించింది, ఈయన నీతిమంతుడు, ఆయన ఏ పాపము చేయలేదు అని చెప్పడం ద్వారా పశ్చాత్తాపపడుతున్నాడు. పశ్చాత్తాపపడి తను చెబుతున్న మాట, ప్రభు నన్ను గుర్తుపెట్టుకోండి. మన దైనందిక జీవితంలో కూడా అనేక పర్యాయములు ఈ ప్రార్థన మనము చెప్పాలి. ప్రయాణించే ముందు, పని చేసే ముందు, ప్రభు నన్ను గుర్తుపెట్టుకో, ప్రభు నన్ను జ్ఞప్తికి తెచ్చుకో అని ఒకే ఒక మాట. అది పెద్ద మాట కాదు, చిన్న మాట. ఆ మాట చెప్పడం ద్వారా ప్రభు మనల్ని జ్ఞప్తికి తెచ్చుకుంటాడు. ఆ దేవుడు ఆనాడు నోవా విషయంలో కూడా అదే చేశాడు. నోవాని జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. దేవుడు నోవాని జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. మన యొక్క దైనందిక జీవితంలో కూడా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ప్రార్థనను మనం అలవరుచుకోవాలి. ఉదయం లేచినప్పుడు ప్రభు నన్ను జ్ఞప్తికి తెచ్చుకోండి, ప్రభు నన్ను గుర్తించండి, ప్రభు నా బిడ్డలను గుర్తుపెట్టుకోండి, ప్రభు నా కుటుంబాన్ని గుర్తుపెట్టుకోండి అని ఒక మాట పలకటం ద్వారానే ఆ దొంగవాడికి పరలోక రాజ్యము లభించింది. తప్పకుండా ప్రభు మనలందరినీ కూడా గుర్తుపెట్టుకుంటాడు. మనలందరినీ కూడా ఆ ప్రభు గుర్తుపెట్టుకుంటాడు. కానీ మనము ప్రభువుని అడగాలి, ప్రభు నన్ను గుర్తుపెట్టుకోండి అని. ఆ దొంగవాడికి పరలోక భాగ్యము లభించింది. కాబట్టి దీనిని బట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, పరలోక రాజ్యం అనేది ఒకటి ఉంది. ఆ పరలోక రాజ్యానికి అందరూ కూడా అర్హులే. ఎవరైతే ప్రభువుని విశ్వసిస్తారో వారికి పరలోక రాజ్యం అనేది లభిస్తూ ఉంది. మరణం అనేది సహజము, ప్రతి ఒక్కరు కూడా మరణించాలి. పుట్టినవాడు గిట్టక తప్పదు అని అంటూ ఉంటారు. పుట్టిన ప్రతి ఒక్కడు కూడా మరణిస్తాడు. ఆ వాస్తవాన్ని మనం తెలుసుకోవాలి. ఒకసారి గౌతమ బుద్ధుడు గురించి విని ఉన్నారా? గౌతమ బుద్ధుడు తను జీవించిన కాలంలో ఒకసారి కీసా గౌతమి అనే ఒక స్త్రీ తనకున్నటువంటి ఏకైక కుమారుణ్ణి అమితముగా ప్రేమించింది. తన చిన్న బిడ్డను చాలా అల్లారు ముద్దుగా ప్రేమించుకుంది. ఎంతగానో ఇష్టపడి తన బిడ్డను అపారముగా అల్లారు ముద్దుగా ప్రేమించి చూసుకుంటున్నటువంటి ఆ బిడ్డ అకస్మాత్తుగా చనిపోతాడు. ఆ యొక్క కిసా గౌతమి అనే స్త్రీ ఎంతగానో విచారించి బోరున విలపించి ఏడుస్తుంది. తన కుమారుడు చనిపోయినటువంటి వార్తను ఆమె జీర్ణించుకోలేక పిచ్చిదైపోయినది. ఆమె ఏం చేస్తుందంటే కుమారుడిని తన సంకన పెట్టుకొని
కుమారుని తన సంకన పెట్టుకొని ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి వెళ్ళి ఏదన్నా మందుంటే ఇవ్వండి, నా కొడుకును బ్రతికించండి. ఎందుకంటే ఆమె పిచ్చిదానిలాగా కొడుకు చనిపోయిన వార్తను జీర్ణించుకోలేక ప్రతి ఇంటికి వెళ్ళి అడుగుతుంది, మీ దగ్గర ఏదైనా మందుంటే ఇవ్వండి, నా కొడుకును బ్రతికించండి అని. వెంటనే ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒకరు చెప్తారు, అమ్మా నీ కొడుకును ఒకరే బ్రతికించగలరు. దగ్గరలో గౌతమ బుద్ధుడు అనే ఒక అతను ఉన్నాడు. అతను నిర్వాణం పొందినవాడు, జ్ఞానోదయనమైన వ్యక్తి. ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన ఈ కుమారుణ్ణి బ్రతికిస్తాడు అని చెప్తాడు. వెంటనే ఈ యొక్క తల్లి తన కుమారుణ్ణి సంకలో పెట్టుకొని ఆ గౌతమ బుద్ధుడి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి గౌతమ బుద్ధుడిని అడుగుతుంది, అయ్యా నా కొడుకును మీరు బ్రతికించండి, నా కొడుకు 2 రోజుల నుంచి కళ్ళు మూసుకొని ఉన్నాడు, ఏదన్నా మెడిసిన్ ఉంటే మందుంటే ఇవ్వండి, ఆయనను లేపండి అని అడుగుతుంది. అప్పుడు గౌతమ బుద్ధుడు అంటాడు, తప్పకుండా అమ్మా, నీ కొడుకు నేను లేపగలను, ఆయన బ్రతికించగలను. కానీ దానికి ముందు నువ్వు ఒక పని చేసి పెట్టాలి. నీవు ఒక పని చేసి పెట్టాలి. ఏంటంటే ఈ యొక్క గ్రామంలో ఏదో ఒక ఇంటికి వెళ్ళి, గ్రామంలో ఉన్నటువంటి ఏదో ఒక ఇంటికి వెళ్ళి గుప్పెడు ఆవగింజలు తీసుకొని రమ్మా, గుప్పెడు ఆవగింజలు తీసుకొని రా, అవి తీసుకువస్తే నేను నీ కొడుకుని బ్రతికిస్తాను అని చెప్తుంది. వెంటనే ఆమె అంటుంది, ఓ ఇంతేనా, వెంటనే వెళ్ళి తీసుకొస్తానని ఆమె లేచి నిలబడుతుంది. ఆమె వెళ్ళే ముందు గౌతమ బుద్ధుడు ఇంకొక మాట చెప్తాడు, కానీ ఒక షరతు ఏంటంటే నీవు ఆవగింజలు తీసుకొచ్చే ఇంటిలో ఎవరు కూడా చనిపోయి ఉండకూడదు. నీవు ఏ ఇంటి నుంచి అయితే ఆవగింజలు తీసుకొస్తున్నావో ఆ ఇంటిలో ఎవరు కూడా చనిపోయి ఉండకూడదు అని చెప్తున్నాడు. సరేనని ఆమె పిల్లవాడిని సంకలో పెట్టుకొని ప్రతి ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళి, అమ్మ ఒక గుప్పెడు ఆవగింజలు ఉంటే ఇస్తారా అని అడగానే వెంటనే వాళ్ళు తెచ్చి ఆవగింజలు ఆమెకి ఇవ్వబోతున్నారు. ఇచ్చే ముందు ఏమి అడుగుతుంది, మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారా అనగానే వాళ్ళు చెప్తున్నారు, మా నాన్నో, మా అమ్మో, మా అత్తో, మామో, ఇలా ఎంతోమంది చనిపోయినారు అని వాళ్ళు పెద్ద లిస్ట్ ఇస్తారు. అలా ఇంటింటికి వెళ్ళి అడిగి చివరకు సాయంత్రం అయ్యాక అలసిపోతుంది. ఎక్కడా కూడా గుప్పెడు ఆవగింజలు ఆమెకు దొరకవు. ఆమె తెలుసుకున్న నిజమేంటంటే మరణము అనేది సహజము, నా ఇంట్లోనే కాదు ప్రతి ఇంట్లో కూడా మరణించిన వారున్నారు అని చెప్పి తన కుమారుని తీసుకువెళ్ళి భూస్థాపితం చేసుకొని తిరిగి ఆ గౌతమ బుద్ధుడి దగ్గరికి వెళ్తుంది. గౌతమ బుద్ధుడు అంటాడప్పుడు, ఏంటమ్మా ఆవగింజలు అయి తీసుకొచ్చావా అని అడుగుతాడు. దానికి ఆమె చెప్తుంది, లేదండి, ప్రతి ఇంటిలో కూడా ఎవరో ఒకరు చనిపోయి ఉన్నారు, పుట్టిన వారి కంటే కూడా చనిపోయిన వారే ఎక్కువ మంది ఉన్నారు అని చెప్తుంది. అప్పుడు గౌతమ బుద్ధుడు అంటాడు, మరణము అనేది సహజము అని చెప్తాడు. కానీ మరణము అనేది సహజము, కానీ క్రైస్తవులుగా మనకు మాత్రము మరణము మించిన సంతోషం ఏంటంటే నిత్య జీవితము. అది మనకు ఆనందాన్ని కలిగించే విషయము. నేను ముందుగానే చెప్పాను ఏమని, క్రైస్తవులుగా మనకు సంతోషకరమైన విషయం ఏంటంటే మరణించిన తర్వాత మనకు నిత్య జీవితం అనేది ఒకటి ఉంటుంది. ఆ నిత్య జీవితము శాశ్వతమైన జీవితము. ఈ భూలోకంలో జీవించే కాలము క్షణిక కాలము. మనం అదే చూడవచ్చును. కీర్తన గ్రంథము 103వ కీర్తన 15వ వచనము, నరుల జీవితము గడ్డి పరక వంటిది, పిచ్చి మొక్కలు పూయు పువ్వు వంటిది. ఆ పువ్వు మీద గాలి తోలగా అది రాలిపోవును, అది ఇక ఎవరి కంటను పడదు. కానీ ప్రభువు పట్ల భయభక్తులు చూపు వారి ఎడల ఆయన కృప అనాది నుండి అనంతకాలము వరకు ఉండును. ఎప్పటి నుంచి అమ్మా ఆయన కృప ఉండేది? అనాది కాలం నుంచి అనంతము వరకు శాశ్వతముగా ఉంటుంది ఆయన యొక్క కృప.
దేవుని యొక్క కృప ఎవరి పట్ల, ఆయన పట్ల ఎవరైతే విశ్వాసముతో జీవిస్తారో వారికి ఆయన యొక్క కృప అనాది నుంచి అనంతకాలము వరకు ఉంటుందని చెప్తుంది. మానవుని యొక్క జీవితము గడ్డి పువ్వు వంటిది. మానవుని జీవితము గడ్డి పువ్వు వంటిది. పువ్వు రాలిపోవును, గడ్డి ఎండిపోవును, కానీ దేవుని వాక్కు మాత్రము కలకాలము శాశ్వతముగా ఉండును. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ యొక్క క్షణికమైనటువంటి ఈ యొక్క బ్రతుకు మీద మనము ఆశపడటం మంచిదే, కానీ ఇదే శాశ్వతము అని నమ్మాల్సిన అవసరం లేదు. ఏ సమయంలోనైనా మరణము మన యొక్క తలుపు తట్టవచ్చును. ఏ సమయంలోనైనా మరణము మన యొక్క తలుపును తట్టవచ్చును. మనందరికీ కూడా మరణము అనేది చెప్పి రాదు. మరణము అనేది చెప్పి రాదు, కానీ దానికి మనము సిద్ధపడి ఉండాలి. దానికి మనం సిద్ధపడి ఉండాలి. మన జీవితము ఒక మంచి పోరాటము వంటిదిగా ఉండాలి. అదే పౌలు గారు చెప్తారు, నేను ఒక మంచి పోరాటము పోరాడి తిని అని చెప్తూ ఉంటాడు. అలాంటి పోరాట జీవితాన్ని మనము సాగించాలి. మన విశ్వాస జీవితము అలాంటి పోరాట పటిమతోనే ఉన్నప్పుడు తప్పకుండా ఆ మరణము మన దగ్గరకు వచ్చినప్పుడు మనము ఆనందంగా దాన్ని స్వీకరించి పరలోకానికి వెళ్ళగలం. కానీ మన కుటుంబాలలో ఎవరైనా చనిపోయినప్పుడు దానిని తీసుకోవటం అంత సులభము కాదు. ఎందుకంటే చనిపోయిన వారికే తెలుసు ఆ యొక్క బాధ అనేది. కానీ ఏ విధముగా అయితే మొట్టమొదటిగా నేను చెప్పినట్లు రోమీయులకు గ్రంథం 8వ అధ్యాయం 35వ వచనములో ఏది కూడా మనల్ని వేరు చేయలేదు. ప్రభు యొక్క ప్రేమ నుంచి మనల్ని ఏది కూడా వేరు చేయదు. మరణము కానీ ప్రమాదము కానీ ఏది కూడా ప్రభు యొక్క ప్రేమ నుంచి మనల్ని వేరు చేయలేదు అనే విషయాన్ని మనము నమ్మాలి, విశ్వసించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకముగా ఈ యొక్క కుటుంబం, ఘంటసాల వారి కుటుంబం గురించి మాత్రమే కాదు, మన కుటుంబాలలో చనిపోయిన వారందరిని కూడా జ్ఞప్తికి తెచ్చుకుందాము. వారి యొక్క విశ్వాస ప్రయాణమును గుర్తు తెచ్చుకొని దేవుడు వారి పట్ల కృప చూపి ఆ నిత్య విశ్రాంతిని ఆ దేవుడు ప్రసాదించాలని మన కుటుంబాలలో చనిపోయిన ప్రతి ఒక్కరిని కూడా గుర్తుకు తెచ్చుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, గుర్తు తెచ్చుకొని ఆ యొక్క దేవుడు వారందరికీ కూడా నిత్య విశ్రాంతిని, శాశ్వతమైన జీవితమును, ఆ పరలోకములో వారందరికీ కూడా ఒక నివాస స్థలమును సిద్ధపరుస్తాడు. ఒక నివాసమును ఆయన తయారు చేస్తాడని మనమందరం కూడా విశ్వసించాలి, నమ్మాలి. కాబట్టి చివరిగా 2వ కొరింథీయులు 5వ అధ్యాయము 1వ వచనము చదవండి అమ్మా. పౌలు గారు 2వ ఏంటమ్మా? మనము ఈ భూమి మీద జీవించు ఈ గుడారము అనగా ఈ భౌతిక దేహము శిథిలమగును. అప్పుడు మన జీవమునకై దేవుడు పరలోకమున ఒక గృహమును వసగును. అది చేతులతో చేసినది కాదు, అది ఆయనచే నిర్మింపబడినదే, పైగా నిత్యమైనదని మనం ఎరుగుదము. చూసారా ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఈ భూమి మీద జీవించు ఈ గుడారము అనగా ఈ భౌతిక దేహము శిథిలమగును. దేవుడి యొక్క భౌతిక దేహమును దేనితో పోల్చుతున్నాడమ్మా? గుడారముతో పోల్చుతున్నాడు. ఎందుకు? గుడారము ఏ క్షణమునైనా శిథిలమగును. ఎండకి పెద్ద గాలి వస్తే ఎగిరిపోతుంది గుడారము. అలాంటి గుడారము వంటిది ఈ యొక్క భౌతిక దేహము. ఈ భూలోకములో ఉన్నటువంటి మనము అలాంటి గుడారము వంటి వారము. కానీ ఒక గృహము ఎక్కడ నిర్మించబడుతుందమ్మా? పరలోకములో. గృహము అనేది శాశ్వతము. మనమందరము కూడా ఇళ్లను నిర్మించుకుంటాము, గృహాలు కట్టుకుంటాము. ఎందుకు? కలకాలము జీవించాలి, సురక్షితముగా ఆ ఇంటిలో ఉండాలని ఆశతో మనము గృహాలను నిర్మించుకుంటాము.
కానీ ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా మాట్లాడితే ఈ గుడారము అనేది, ఈ భౌతిక దేహం అనేది గుడారము లాంటిది. నిజమైన ఇల్లు అనేది పరలోకంలో నిర్మించబడుతుంది. అది ఎవరు కడతారమ్మా? దేవుడు. అది ఆయనచే నిర్మించబడినదే, పైగా నిత్యమైనదని మనము ఎరుగుదాము. ఆ ఇల్లు నిత్యమైనది, అది ప్రభువు నిర్మిస్తున్నాడు. మనం దానికోసం కష్టపడాల్సిన అవసరం లేదు. మనము చేయాల్సిన కష్టం ఏంటంటే ఒకటి, విశ్వాసముతో జీవించటము. విశ్వాసముతో జీవించటము. ఏ విధముగా ఆ యొక్క దొంగ ప్రభు పట్ల, ప్రభు దేవుడని గుర్తించి, ఈయనే నిజమైన రాజు అని గుర్తించి తను కూడా అడుగుతున్నాడు, ప్రభు నీవు పరలోకంలోకి వెళ్ళేటప్పుడు నన్ను గుర్తుపెట్టుకో అని చెప్తున్నాడు. మనమందరము కూడా ఈనాడు చేయవలసిన ప్రార్థన, ప్రభు నన్ను గుర్తుపెట్టుకో, నేను ప్రయాణిస్తున్నానయ్యా, నన్ను గుర్తుపెట్టుకో. నా యొక్క బిడ్డలు పరీక్షలు రాస్తున్నారయ్యా, గుర్తుపెట్టుకో. నా యొక్క భర్త ఈ విధముగా ఉన్నాడయ్యా, ఆయనను గుర్తుపెట్టుకోయ్యా, ఆయన పాపాలను క్షమించయ్యా అని చేసే ప్రార్థన అతి గొప్ప ప్రార్థన. ప్రియ సహోదరి సహోదరులారా, పడుకునే ముందు ప్రభువు నన్ను గుర్తుపెట్టుకో, ఉదయాన్నే లేచేటప్పుడు ప్రభువు నన్ను గుర్తుపెట్టుకో, మనం ఏదన్నా పని మొదలు పెట్టుకున్నప్పుడు ప్రభువు నన్ను జ్ఞప్తికి తెచ్చుకో, నన్ను గుర్తుపెట్టుకో అనే ఒక చిన్న వాక్యము చాలు. మీ యొక్క హృదయము భారముగా ఉందా? మీ యొక్క హృదయము కలత చెంది ఉందా? మీ యొక్క మనస్సు అలజడితో ఉందా? అలాంటి సందర్భాలలో చెప్పండి, ప్రభు నన్ను గుర్తుపెట్టుకయ్యా, నన్ను గుర్తుపెట్టుకో అనేటువంటి ప్రార్థన తప్పకుండా ఫలిస్తుంది. ఆ యొక్క ప్రార్థన అంత గొప్ప ప్రార్థన. ఆ చిన్న ప్రార్థన ద్వారానే ఆ బిడ్డకు పరలోక భాగ్యము లభించింది ఆనాడు ఆ దొంగవానికి. అలాంటి ప్రార్థన మనము కూడా చేయటం ద్వారా ఆ ప్రభువు మనల్ని గుర్తుపెట్టుకుంటాడు, మనల్ని గమనిస్తాడు, మనల్ని జ్ఞప్తికి తెచ్చుకుంటాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకముగా మన కుటుంబాలలో చనిపోయిన వారిని జ్ఞప్తికి తెచ్చుకొని వారి కోసము ప్రత్యేకంగా ప్రార్థించి ఆ ప్రభుని అడిగి వేడుకుందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున అర్పణ గీతం.